ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ చిన్న గ్రామం జూన్ 6వ తేదీ వరకు అందరికీ మరో సాధారణ గ్రామమే. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఈ గ్రామం పేరును రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చేసింది. కేవలం 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక గ్రామం, ఒక జిల్లా, చివరకు మొత్తం రాష్ట్రం ఆ చిన్నారి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మొదట్లో కొద్దిసేపట్లో దొరుకుతుంది అని అందరూ భావించిన ఈ ఘటన కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది. ప్రతిరోజు గడుస్తున్న కొత్త ప్రశ్నలు మాత్రమే పుడుతున్నాయి, కానీ ఒక్క సమాధానం కూడా దొరకడం లేదు. జూన్ 6వ తేదీ ఉదయం కూడా మామూలుగానే ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు తమ తమ పనుల్లో ఉండగా చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుందేమో అనుకున్నారు. అయితే మధ్యాహ్నం సుమారు 11 గంటల 50 నిమిషాల సమయంలో కుటుంబ సభ్యులు గమనించేలోపే చిన్నారి కనిపించకుండా పోయింది. మొదటి ఇంటి చుట్టుపక్కలే వెతికారు. తర్వాత తోటలో, పొలాల్లో, పొరుగు ఇళ్లలో, బంధువుల ఇళ్లలో గాలించారు. గ్రామస్తులు కూడా వెంటనే వెతకడం ప్రారంభించారు. కానీ గంటలు గడిచినా చిన్నారి ఆచూకీ లభించలేదు. అప్పటి వరకు సాధారణంగా అనిపించిన ఈ ఘటన క్రమంగా ఒక పెద్ద దర్యాప్తుగా మారడం మొదలైంది. ఈ కేసులో మొదటి నుంచి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం జ్ఞానేశ్వరితో పాటు వారి పెంపుడు శునకం కూడా కనిపించకపోవడమే. సాధారణంగా ఆ శునకం చిన్నారి వెంటే తిరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. చిన్నారి కనిపించకపోవడంతో పాటు శునకం కూడా మాయమవడం ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. పోలీసులు ఈ అంశాన్ని కూడా అత్యంత కీలకంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు, ఎవరైనా తీసుకెళ్లారా, లేక ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందా అనే ప్రతి కోణాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు ఈ అంశాల్లో ఏ ఒక్కదాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంటి పరిసరాలు, జీడి మామిడి తోటలు, కాలువలు, పొదళ్ళు, గ్రామంలోని ప్రతి మూలను జల్లెడ పట్టారు. స్థానికులు ప్రశ్నించారు. ఆ రోజు గ్రామంలోకి వచ్చిన కొత్త వ్యక్తుల వివరాలు సేకరించారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించడం మొదలుపెట్టారు. ప్రతి చిన్న సమాచారాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా నమోదు చేశారు. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో ఒక చిన్న ఆధారం కూడా దర్యాప్తు దిశనే మార్చే అవకాశం ఉంటుంది. అయితే మొదటి రోజు ముగిసేసరికి పోలీసులు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఆశించిన ఫలితం రాలేదు. చిన్నారి జాడు దొరకలేదు. రాత్రి కావడంతో గ్రామం అంతా ఆందోళనలో మునిగిపోయింది. ఒక తల్లి కళ్ళల్లో నిద్ర లేకుండా పోయింది. ఒక తండ్రి ఆశతో ప్రతి దారిని చూస్తూ గడిపాడు. గ్రామస్తులు కూడా తమ ఇళ్లకు వెళ్లకుండా గాలింపులో పాల్గొన్నారు. అందరి మనసులో ఒకటే ప్రశ్న, ఈ చిన్న పాప ఒక్కసారిగా ఎలా కనిపించకుండా పోయింది అనే ప్రశ్న. అక్కడి నుంచి ఈ కేసు సాధారణ మిస్సింగ్ కేసు అనే స్థాయి దాటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన ఒక మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్న ఆచూకీ లేకపోవడం, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు దొరకకపోవడం, ప్రతి క్లూను పోలీసులు పరిశీలిస్తున్న ఫలితం రాకపోవడం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చింది. అయినప్పటికీ పోలీసులు గాలింపును ఆపలేదు. ప్రతి సమాచారాన్ని ధృవీకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన మొదటి రోజు ముగిసేసరికి ఇది సాధారణంగా తప్పిపోయిన చిన్నారి కేసు కాదని పోలీసులకు స్పష్టమైంది. ఎందుకంటే చిన్నారి అదృశ్యమైన ప్రదేశం, అక్కడి పరిస్థితులు, గంటల తరబడి గాలింపులో ఒక్క ఆధారం కూడా దొరకకపోవడం ఇవన్నీ కేసును మరింత క్లిష్టంగా మార్చాయి. దీంతో కాకినాడ జిల్లా పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని భారీ సెర్చ్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగిస్తూ మొత్తం 12 ప్రత్యేక బృందాలను గాలింపులో దించారు. ప్రతి బృందం ఒక లక్ష్యంతో పనిచేసింది, జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది అని. గ్రామం చుట్టూ ఉన్న జీడి మామిడి తోటలు, పొదలు, కాలువలు, చెరువులు, కొండ చర్యలు, అడవి ప్రాంతాలు, ఇలా ఒక్క అంగళం కూడా వదలకుండా మొత్తం వెతికారు. ఆధునిక డ్రోన్లు ఉపయోగించి పై వీడియోలు చిత్రీకరించారు. భూమిపై పోలీసులు సిబ్బంది, అటవీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి అందరూ గంటల తరబడి వెతికారు, ఎక్కడైనా చిన్నారి జాడ కనిపిస్తుందేమో అని. అయినప్పటికీ ఆ గాలింపు ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఇంతలో ఈ కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు శునకం కూడా 3 రోజుల తర్వాత తిరిగి ఇంటి పరిసరాలకు వచ్చింది. ఆ శునకం అసాధారణంగా ఆందోళన చెందుతూ తిరగడం స్థానికుల దృష్టి ఆకర్షించింది. పోలీసులు కూడా వెంటనే దానిపై దృష్టి సాధించారు. ఎందుకంటే చిన్నారి అదృశ్యమైన సమయంలో ఆ శునకం కూడా ఆమెతోనే కనిపించకుండా పోయింది. కాబట్టి దాని ప్రవర్తన ఈ కేసులో ఏదైనా కీలక ఆధారం ఇస్తుందేమో అని అధికారులు భావించారు. అయితే ఆ శునకం మళ్ళీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రత్యేక బృందాలు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. తర్వాత డాగ్ క్యాచర్ బృందం సహాయంతో దాన్ని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. కొన్ని రోజులు చికిత్స అందించిన అనంతరం జీహెచ్ ట్రాకర్ అమర్చి మళ్లీ వదిలారు. అది ఎటో వెళ్తుంది అని గమనిస్తే చిన్నారి జాడు దొరుకుతుందేమో అనే ఆశతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఆశించినంత ఫలితం అందించలేదు. ఇప్పటి వరకు ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజు కొన్ని వార్తలు వస్తున్నాయి, కానీ పోలీసులు మాత్రం ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు, అధికారికంగా ధృవీకరించిన ఆధారాలపైనే దర్యాప్తు కొనసాగుతోంది. ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని, ప్రజలు నిజమైన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఈ కేసులో మరో విషాదంగా మారింది. జీపీఎస్ ట్రాకింగ్ ప్రారంభమైన మరుసటి రోజే ఆ శునకం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.
వెంటనే అధికారులు పోస్టుమార్టం నిర్వహించి శరీర భాగాలు నమూనాను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటనలో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. శునకానికి విషం పెట్టారా, ఏదైనా దాచిపెట్టే ప్రయత్నమా అంటూ ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక అంశంపై స్పష్టత ఇచ్చింది. వైద్యుల నివేదిక ప్రకారం చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి శునకం సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తీవ్ర బలహీనతకు గురై అనారోగ్యంతోనే మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. అయితే ఇన్ని ప్రయత్నాలు చేసిన జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. ప్రతిరోజు కొత్త సమాచారాన్ని పరిశీలిస్తున్నా, ప్రతి క్లూను ధృవీకరిస్తున్నా ఇప్పటి వరకు ఈ కేసు సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల ఆవేదన మరింత పెరుగుతోంది. గ్రామస్తులు కూడా పాప క్షేమంగా తిరిగి రావాలి అనే ఒక్క ఆశతోనే ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ కేసును మూసివేయకుండా అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పదే పదే చెప్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు అధికారికంగా బయటకు వచ్చిన అంశాలను పరిశీలిస్తే చిన్నారి జూన్ 6న కనిపించకుండా పోయింది. ఆమెతో పాటు మాయమైన పెంపుడు శనకం కూడా కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది. అనంతరం అది అనారోగ్యంతో మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిన చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ దర్యాప్తు ఎప్పటికీ కొనసాగుతూనే ఉందని పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ కేసు ముగియలేదు, దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఒక విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారం నిజం కాదు. ఈ ఒక కేసు చుట్టూ అనేక కథలు, అనేక ఊహాగానాలు పుడతాయి. కానీ దర్యాప్తు ముందుకు కొనసాగే కొద్దీ ఆధారాలే ముఖ్యమైనవి. అందుకే పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పదే పదే చెప్తున్నారు. ఒక నిజం లేని ప్రచారం ఒక కుటుంబానికి మరింత బాధను కలిగించడమే కాదు, దర్యాప్తును కూడా తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రికి ఒక ముఖ్యమైన సందేశాన్ని గుర్తు చేస్తుంది. చిన్నపిల్లలు ఒక్క క్షణంలో కంటికి కనిపించకుండా వెళ్ళిపోవచ్చు. అందుకే పిల్లలు ఆడుకునే సమయంలో వారిపై నిరంతర నిఘా అవసరం. ఇంటి పరిసరాల్లో అయినా బయట అయినా పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్త పడాలి. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితి కనిపించినా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఒక చిన్న అప్రమత్తత ఒక కుటుంబాన్ని జీవితాంతం వెంటాడే విషాదం నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. ఇక జ్ఞానేశ్వరి కుటుంబం విషయానికి వస్తే వారి జీవితంలో ప్రతిరోజు ఒక నిరీక్షణగా మారిపోయింది. ఇంటి గుమ్మం వైపు ప్రతి శబ్దం వినిపించినా మా పాప వచ్చిందేమో అనే ఆశ, ప్రతి ఫోన్ కాల్ వచ్చినా ఏదైనా సమాచారం వచ్చిందేమో అనే ఎదురుచూపు. ఈ ఆశ ఎప్పటికీ చనిపోలేదు. ఎందుకంటే ఒక తల్లి, ఒక తండ్రి తమ బిడ్డ కోసం ఎదురు చూడడాన్ని ఎవరూ ఆపరు. ఈ వీడియో ఉద్దేశం ఊహాగానాలు ప్రచారం చేయడం కాదు. ఇప్పటి వరకు అధికారికంగా వెలుగులోకి వచ్చిన వివరాలను ఒకచోట చేర్చి మీ ముందుంచడం మాత్రమే. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మీకు తెలిసి ఉంటే దాన్ని సోషల్ మీడియాలో కాకుండా నేరుగా పోలీసులకు తెలియజేయడం అత్యంత బాధ్యతాయుతమైన పని. అదే ఈ దర్యాప్తుకు నిజమైన సహాయం. ఈ కథకు ఇప్పటికీ ముగింపు లేదు. ఎందుకంటే జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఈ చిన్నారి క్షేమంగా దొరకాలని కోరుకుందాం. ఈ కేసుకు త్వరలోనే సమాధానం దొరకాలని ఆశిద్దాం. ఇదే ఈ వీడియో యొక్క ముగింపు.